ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లుగైతే వీరు గొర్రెపిల్ల రక్తము ద్వారా తెలుపు చేసుకొని వాళ్ళ వస్త్రాలు వెళ్ళిన వ్యక్తులు. అంటే యోహాను ఆత్మవశుడై పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళందరిని చూస్తున్నాడు అనమాట. అంటే మహాశ్రమలు అనుభవించిన వ్యక్తులు, వారు దేవుని కోసం నిలబడి ఎంత కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ వస్త్రములు యేసు ప్రభు రక్తములో కడుక్కొని, అంటే మారు మనసు పొంది నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత వాళ్ళు మహాశ్రమలు అనుభవించి దేవుని కోసం వాళ్ళు పరలోక రాజ్యంలో వెళ్ళి ఆయనను నిత్యము స్తుతిస్తున్నారు. ఈ రోజున మనం మారు మనసు పొంది రక్షింపబడి మనం దేవుని కోసం ఎంత కఠినమైన శ్రమలు వచ్చినా కానీ దేవుని కోసం మనం నిలబడగలిగితే మనం దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఆయన్ని ఆరాధించే వ్యక్తులుగా ఉంటాం. మన వస్త్రాలు అంటే మన పాపాలని కడిగి వేసుకొని నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుని ఎదుట ఉన్నప్పుడు మనం దేవుని వాక్యముతో వస్త్రాలు ఆయన రక్తముతో కడుక్కొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అది యోహాను పద్మాసు దీపంలో ఆత్మవశుడై వెళ్ళినప్పుడు మరి ఇక్కడ వాళ్ళని చూస్తున్నాడు అనమాట. అంటే శ్రమలు అనుభవించిన వ్యక్తులు, దేవుని కోసం శ్రమలు అనుభవించిన వ్యక్తులు పరలోక రాజ్యంలో ఉంటున్నారు. అంటే మనం దేవుని కోసం శ్రమ అనుభవించాల, నిందలు మొయ్యాల, అవమానించబడాల. వీటన్నిటి నుంచి మనం వెళ్ళినప్పుడు యేసు రక్తంలో కడగబడినప్పుడు మనం పరలోక రాజ్యంలో ఉంటాము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని మనం ఆశ కలిగి ఉండులాగున దేవుడు సహాయం